క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులని మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రతి మాట చాలా విలువైనది. ఎందుకంటే మన జీవితాన్ని ఈ భూమి మీద నిలబెట్టింది దేవుడే. మన జీవితం ఇలా ఉండాలి అని రూపొందించింది కూడా దేవుడే. అందులో మిగిలిన జీవరాశి కంటే ప్రత్యేకమైనదిగా మానవ జీవితాన్ని తీర్చిదిద్దాడు దేవుడు. ప్రతిదానిలోనూ మానవ జీవితం ప్రత్యేకమే, స్పెషలే. జీవరాశుల కంటే, జంతువుల కంటే బ్రతికే విధానం గొప్పది. మాట విషయంలో, భాష విషయంలో జీవరాశుల కంటే మనం ఉన్నతులుగా ఉన్నాం. ఆలోచన విషయంలో, తలంపుల విషయంలో వాటికంటే చాలా గొప్పగా ఉన్నాం. మొత్తానికి జీవరాశులను ఏలే రారాజులుగా ఈ ప్రకృతిలో మనం నివసిస్తున్నాం. ఎందుకు? కారణం ఏమిటి? మనిషి మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాడు అంటే, మిగిలిన జీవరాశులను అలాగూ చేసి మనిషిని ఇలా చేశాడంటే దేవుడు పక్షపాతేమో అనుకోకండి. కాదు, మనము జీవరాశుల వంటి వారము కాము. అవి సేవకులైన ఆత్మలైతే మనము సాక్షాత్తు యజమానులం. ఈ ప్రకృతికి దేవునికి కుమారులం, కుమార్తెలం, దేవుని పిల్లలం. అందుకే జీవరాశులన్నీ మన పాదాల చెంత ప్రణమిల్లవలసినదే, సాష్టాంగపడవలసినదే, మన మాట వినవలసిందే, మనకు లోబడవలసిందే. ప్రతి జీవరాశి మనకు సేవ చేయవలసిందే. ఎందుకంటే మనము దైవాలము. మర్చిపోకండి. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము దైవములము, మీరు దైవములనియు, మనుష్యులమైన మనమంతా సర్వోన్నతుని కుమారులమనియు. సాక్షాత్తు దేవుని మాటిది. మరొకరు చేత చెప్పిస్తే ఆ మాటకు విలువ ఉండదని దేవుడికి తెలుసు, మనుషులు నమ్మరని తెలుసు. అందుకే స్వయంగా ఆయనే కల్పించుకుని, నేనే చెప్తున్నాను నాయన, మీరెవరో తెలుసా? దైవాలు. మీరెవరో తెలుసా? మీరు దైవములు, నా అంశ, నాలోని భాగం. శరీరము కలిగిన తల్లిదండ్రులైతే మా రక్తమాంసాలు పంచుకొని పుట్టిన వారురా మీరు అంటారు. దేవునికి రక్తమాంసాలు లేవు, కానీ ఆయన మనకు పంచినదేంటో తెలుసా? ఆత్మలోని భాగాలం మనం. అందుకే ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పగా ఉన్నాం. ఈ సృష్టిని ఏలుతున్నాం, వాటిని లోపరుచుకున్నాం. బాగుంది. అన్నింటిలో ప్రత్యేకమైన మనం బ్రతుకు విధానంలో కూడా ప్రత్యేకత కలిగి ఉండాలి. అందుకే దేవుడు మిగిలిన జీవరాశికి లేని ఒక బంధాన్ని, ఒక విధానాన్ని, ఒక వ్యవస్థని మానవాళికి ఇచ్చాడు. అదే వివాహ బంధము అంటే మీ అందరికీ తెలుసు. ఒక స్త్రీ పురుషుల కలయిక కాదు వివాహం అంటే. ఆ కలయిక శాశ్వతంగా నిలబడడం, పవిత్రంగా ఉండడం. ఆ కలయికలో, వివాహ బంధంలో కుటుంబం ఏర్పడడం, పిల్లలు ఏర్పడడం, ఆ కుటుంబం ఒక ఉత్తమమైన కుటుంబంగా, వ్యవస్థగా తీర్చిదిద్దబడ్డం. ఇదంతా ఒక బాధ్యత. మిగిలిన జీవరాశికి అది లేదు. మనిషికి మాత్రమే పెళ్ళి అనేది ఉంది, వివాహం అనేది ఉంది. ఎందుకు మనిషికి మాత్రమే వివాహ వ్యవస్థ? వివాహం ద్వారా ఒక స్త్రీ పురుషుడు ఒక్కటవడం, వారు కట్టుబడడం, జీవితాంతం వివాహం అనే ఆ బంధానికి కట్టుబడడం, ఆ బంధంలో పిల్లలు పుట్టడం, ఆ కుటుంబ వ్యవస్థకి కట్టుబడడం. ఎందుకు ఇదంతా? నిజంగా అండి, పెళ్ళంటే ఏంటో ఈ సమాజం తెలిసిపోయినట్లుగా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోరు. పెళ్ళంటే మాకు తెలుసు అన్నట్లుగానే అందరూ ఫీల్ అవుతుంటారు. అందుకే పెళ్ళిళ్ళలో ఎవరైనా సేవకులు వాక్యం చెబుతుంటే కొంతమంది ఎవరో ఇవ్వని పెత్తనాన్ని నెత్తికేసుకుంటారు. వాళ్ళకి ఎవరెవరో వీళ్ళే ఫీల్ అయిపోయి అయ్యగారు ఇట్లా చేయొప్పుతుంటారు, ఇలా చూపిస్తుంటారు. అంటే ఏంటి? టైం అయిపోతుంది. దేనికి? వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళు త్వరగా తిని 4 అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి, టైం అవుతుంది, అంతే. వాళ్ళకి పెళ్ళంటే ఏంటో తెలుసా? వాళ్ళిద్దరికి ముడేపిస్తే చాలు, వాళ్ళు 3 ముళ్ళు వేస్తే మనం వెళ్ళిపోవచ్చు. తంతు, దాని పేరేంటి వాళ్ళు పెట్టేది? ఆ తంతు కాస్త అయిపోతే మమ్మల్ని ఎవడో తన్నినట్టు ఇంటికి వెళ్ళిపోతాం. చూసారా? త్వరగా వాళ్ళిద్దరిని కలపాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, తిని పడుకోవాలి. వాళ్ళు ఎందుకు ఒక్కటవ్వాలి? అసలు ఆ బంధం ఎందుకు ఉంది? అంత ఆలోచించేది ఏముందండి దాంట్లో? వయసు వచ్చింది కనుక పెళ్లి చేశారు. సమాజం ఇదే నేర్చుకుంది. ఇంకే వయసు వచ్చింది కనుక పెళ్లి చేశారు. సమాజానికి తెలియదు, మనుషులకు తెలియదు వీళ్ళంటే దేవుని జ్ఞానం లేని వాళ్ళు. మరి సేవకులు ఎవరైనా దీని గురించి గొప్పగా చెబుతారంటే, ఎవరిని తీసుకున్నా, ఎవరి ప్రసంగాన్ని ఆలోచించినా వాళ్ళు అదే చెప్తుంటారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, దేవుడు వాని కొరకు సాటి అయిన సహాయం. అసలు అక్కడ రాసింది వేరు, సాటి అయిన సహాయం అన్నాడు. వీళ్ళేం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు తెలుసా? వయసుకు వచ్చిన వాడు ఒంటరిగా ఉండుట అట్లా లేదు అక్కడ, అలా రాయబడలేదు అక్కడ. ఎవరిని చూసినా దేవుడు అండి వయసుకు వచ్చిన వాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని పెళ్లి చేశాడు. మొత్తానికి లోకానికి ఉన్న అభిప్రాయం, దేవుడికి ఉన్న అభిప్రాయం ఒక్కటే అని కన్ఫర్మ్ చేశారు, అంతేగా. లోకానికి ఉన్న అభిప్రాయం ఏంటి? వయసు వస్తే పెళ్లి చేస్తారు,
బైబిల్లో నువ్వు చెప్పేదేంటి, నీ అభిప్రాయం? చివరికి దేవుడి అభిప్రాయాన్ని ఏమని చెప్పావు? వయసుకు వచ్చిన వాడు ఒంటరిగా ఉండకూడదు, అందుకే దేవుడు పెళ్లి చేశాడు. భార్య దొరికిన వారికి మేలు దొరికిన, మళ్ళీ దీన్ని యాడ్ చేస్తారు వెనక నుంచి. ఏమండి ఇదేనా పెళ్ళి అంటే? పెళ్ళంటే వయసు వచ్చిన వారి వయసు ముచ్చట తీర్చుకోవడానికి. ఈలోగా ఒక ఆయన అంటాడు, ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది నాకు, వయసుకు వచ్చిన వారు అక్రమంగా కాకుండా సక్రమంగా వారి కోరికలు నెరవేర్చడానికి వ్యవస్థ, దేవుడు పెట్టిన లేదంటే వ్యవస్థ ఏర్పాటు చేసిన ఒక చక్కటి బంధం ఇది, వివాహ బంధం. అంటే మొత్తానికి అందరిది ఒకటే మాట, వయస్సు కోరిక, వయస్సు ముచ్చట తీర్చుకోవడానికే పెళ్లి చేస్తారు. అంతవరకే తెలుసు వాళ్ళకి. అందరూ అదే అనుకుంటున్నారు. బైబిల్ నుంచి కూడా అదే మాట్లాడుకుంటున్నారు. బైబిల్ను కూడా ఆ కోణంలోనే మాట్లాడుతున్నారు. అందుకే అసలు వివాహంపై ఒక అవగాహన అనేది తీసుకురావాలనే ఒక మంచి టైటిల్. పరిశుద్ధ వివాహానికి, పరిశుద్ధ సంఘానికి ఉన్న సంబంధం ఏంటి? పరిశుద్ధ వివాహానికి, పరిశుద్ధ సంఘానికి సంబంధం ఉందా? అసలు పరిశుద్ధ వివాహమునకు వెనక ఒక ప్రణాళిక ఉందా? ఈ మధ్యకాలంలోనండి పెళ్లి మీద ఎవ్వరికి మంచి అభిప్రాయం లేదండి. ఎందుకంటే పెళ్ళంటే పెయిన్. పెళ్ళంటే ఏంటి? పెళ్లి పేరుతో కుమ్మకం తెలియని వాడికి తీసుకెళ్ళి కట్టబెడతారు. హాయిగా అమ్మా నాన్న దగ్గర పని చేసినా చేయకపోయినా తిడుతూనో ఏదో చేస్తూనో అమ్మ చేసేసుకుంటుంది పని. ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు, ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, ఫ్రీ. చేయాలనుకుంటే పని చేయటం, లేకపోతే వదిలేయటం. కానీ పెళ్ళైతే పెళ్లి పేరుతో ఎవరో ముక్కు తెలియని ఒక వ్యక్తికి అనుక్షణం భయపడుతూ బ్రతకాలి. వాడొక్కడనే భరించాలా అంటే కాదు. వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ నాన్న ఉంటాడు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, ఆడబిడ్డ పోరు ఉంటుంది. ఆడబిడ్డ ఎవరట? అర్ధముగుడట. ఏమండి ఆ తర్వాత మరుదులు ఉంటారు, మరుదులు ఉన్నారంటే తోడుకోడళ్ళు ఉంటారు. ఈ రచ్చ, ఈ గోల మధ్య పిల్లల్ని కనాలి. పిల్లల్ని కంటే అప్పటి వరకు మా అందం, మా సౌందర్యం, మేమంతా మోడల్ గర్ల్స్. పిల్లల కంటే ఏమైపోద్ది? బాడీ అందం కోల్పోయింది. మళ్ళా పిల్లలకు సేవ చేసి, ఏమండి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి, వాళ్ళ స్నానాలు వాళ్ళకి కడిగి అన్నీ చేసి, ఎందుకు ఇంత పెయిన్ ఎందుకు? అందుకని ఇప్పుడు అందరూ మారిపోయి మెల్లమెల్లగా విదేశాలలో విస్తరించిన ఈ దౌర్భాగ్య సంస్కృతి ఇండియాలోకి వచ్చేసింది. ఏంటది? పెళ్ళిళ్ళు ఏమొద్దట, పెళ్ళిళ్ళు ఏమొద్దు. అదేదో షో ఉందండి, బిగ్ బాస్ షో అంట. ఎందుకు పర్మిషన్లు ఇస్తారో తెలియదు. మారండి, తాగుబోతులను మేము మార్చేస్తాం, వ్యభిచారులను మారుస్తున్నాం, దేవుని వాక్యం చెబుతున్నామంటే స్కూల్స్లో దేవుని వాక్యం ప్రకటించకూడదు. రూల్స్, చట్టం చేసిందండి కోర్టు. ఇప్పుడు స్కూల్, గవర్నమెంట్ ఆఫీసులు కానీ స్కూల్స్ కానీ దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఉంటాయా? అవి దేవుని వాక్యము ప్రకటించే ఇదిగో ఇలాంటి దైవ కార్యక్రమాలకు నిషిద్ధమట. ఎవరట ఏ బాగుపడమని చెప్తారు కదా. మరి బిగ్ బాస్ షో బూతులు భార్యాభర్తలు వారు చేయవలసిన కాపురం, గదిలో చేయవలసిన కాపురం మొత్తం టీవీలో చేస్తుంటారు. ఏమండి ఎంత దారుణంగా మారిపోయింది. అందులోకి వెళ్ళొచ్చింది ఒక ఆవిడ, ఒక యాంకర్ అడుగుతుంది, మీకు వివాహంపై మీ అభిప్రాయం ఏంటంటే, నేను పెళ్లి చేసుకోను అంటుంది. అదేంటండి పెళ్లి చేసుకోకపోతే ఎలాగండి అంటే, పెళ్లి చేసుకోను కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారుగా, 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటా అంటుంది. ఏ షిప్లో ఉంటుందట? అందంగా ఉందని చాలా మంచి పదం అనుకున్నారు, తెలుగులో చెబితే మీరు ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఆమె ఏమందో తెలుసా? పెళ్ళెందుకు, 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఒకరిని ఉంచుకుంటాను అంది ఇంగ్లీష్లో. లివ్ ఇన్ రిలేషన్షిప్. అదేంటి పెళ్ళొద్దంటే, వద్దు అమ్మో ఆ పెయిన్ ఎవడు భరిస్తాడు? ఉన్నప్పుడు వండుకోగలిగితే వండుకొని తింటాను, లేదంటే హ్యాపీగా బయటికి వెళ్ళి తింటాను. నా స్వేచ్ఛను హరించేది వివాహం అంటే. ఎవరు ఏ అత్తకి కోడలుగా ఉండదట, ఏ కుటుంబంలో ఏమండి ఒక గృహిణిగా ఉండదట, పని చేయదట, వాళ్ళకి చేయటం అట బానిస బ్రతుకట. వయసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి మాత్రం లివ్ ఇన్ రిలేషన్షిప్ అట. ముసలిదైన తర్వాత తోడు కోసం ఎవరో కన్ని పాడేసిన పిల్లాడు కావాలట. ఏం కనదట. అంటే ఎటు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ దశలోకి వెళ్ళినా నీకెలా ఫెసిలిటీస్ ఉన్నాయో చూసుకుంటున్నావు. మనుషులు స్వార్థ ప్రియులు. అంత్య దినములు ఎలా ఉన్నారట మనుషులు? స్వార్థ ప్రియులు. పెళ్ళనే దానిపై ఇంత విరక్త ఎందుకు వచ్చింది? దాని యొక్క ప్రాముఖ్యత ఎవరు చెప్పలేదు. పైగా ఏమండి ఒక 20 ఏళ్ళ నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఓ 25 ఏళ్ల క్రితం, మా స్కూల్కి ఒక మెజిషియన్ వచ్చాడండి. అతను పాట పాడాడు ముందు. ఆ పాటకి అప్పుడు అంతగా నాకు అర్థం కాలేదు, కానీ మా మాస్టర్లు, మా టీచర్లు అందరూ నవ్వుతున్నారు. అప్పుడు చిన్నపిల్లాడు కదా, అంతగా అర్థం కాదు. తర్వాత అర్థమైపోయింది లేండి ఆ మాటలు. భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు. షాదీ మాటే వద్దు గురు,
సోలో బ్రతికే సో బెటర్. కుక్కకుందా నక్కకుందా ఈ పెళ్ళి ఆచారం? కావాలంటే అంగడి సరుకులు ఎన్నో లేవా, అంగడి బొమ్మలు. ఏమండి, అక్కడ ఆలోచిస్తే ఈ బుర్ర ఎవడది ఇంత 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 ఫాస్ట్గా వెళ్ళిపోయింది, ఇంత వంకరగా 25 ఏళ్ల క్రితమే ఇంత దారుణంగా ఇంత వల్గర్గా ఆలోచించి నీ బుర్ర ఎవడదంటే ఇంకెవడది? ఆ బల్లిగుడ్లోడిది రామ్ గోపాల్ వర్మ. కుక్కకి లేదు పెళ్ళి, నక్కకి లేదు పెళ్ళి, ఒక కాకికి లేదు పెళ్ళి, జీవరాశులకు లేదు, అసలు మనిషికి ఎందుకు పెళ్ళి? 25 ఏళ్ల క్రితం ఆయన అన్న మాట ఇప్పుడు దేశమంతా మహానుభావ నువ్వే మంచి దేవుడు, మాకు ఇప్పుడు గురువువి, ఇదే పాటిస్తాం. కుక్కకి లేదు, నక్కకి లేదు. కుక్క వేరు, నక్క వేరు, జంతువులు వేరు, నువ్వు వేరు. జీవరాశులకు లేని పెళ్ళి నాకెందుకు అనుకుంటుంది లోకం. ఇప్పుడు ఆలోచిద్దామండి, లోకాన్ని పక్కన పెడదాం. మిగిలిన జీవరాశికి వివాహ బంధం పెట్టని దేవుడు ఎందుకు మనిషికి వివాహ బంధం పెట్టాడు? ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం. పెళ్లి కార్డుల్లో వేసుకోవడం కానీ ఇప్పుడు ఆలోచించలేదు మనం ఈ వాక్యం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది గాను, అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. పెళ్ళి అనగానే నువ్వు అనుకుంటున్నావు యవ్వనంలో వచ్చే కోరికలను తీర్చుకోవడానికి లైసెన్స్ పెళ్ళి అనుకుంటున్నావు. అది ఘనమైనది అన్నాడు. ఇంకేదో పెద్ద ప్రణాళిక ఉంది దాని వెనుక. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. అన్ని విషయాల్లో పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వివాహం ఘనమైనది, 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 ఘనమైనది అని కార్డుల్లో ప్రింట్ చేయించడం, ప్రసంగాల్లో దంచేయడం. ఎందుకు ఘనమైనది? ఎందుకు ఘనమైనది? నువ్వు జంతువులాగా ఆలోచించకూడదని దాని విశిష్టతను చెబుతూనే ఉన్నాడు. బైబిల్ నిండా చెప్పాడు. ఎందుకు ఘనమైనది అన్నాడంటే దాని వెనక చాలా చరిత్ర ఉంది. ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా అండి ఈ సమాజానికి ఏదో నేర్పించాలి అనుకుంటాడు. తాను ఏమి నేర్పించాలనుకున్నాడో దాని కొరకు చాలా కార్యాలు చేస్తూ వస్తాడు. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దైవ జ్ఞానం కదా ఇది. కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అయిందో అర్థం చేసుకోవడానికి మనసు ఉంటే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుడు బాగా చదువుకున్న వాళ్ళకి నా వాక్యం అర్థం కావాలి, చదువు లేని వాళ్ళకి అర్థం కాకూడదు అనుకోలేదండి ఆయన. విద్య లేని పామరులు అనుకున్న జాలరులైన వారికి కూడా మహాజ్ఞానాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. నీకు ఆసక్తి ఉండాలి. నాకు చదువు లేదు, నేను మోటిదాన్ని, నేను పనికి వెళ్ళేదాన్ని, కూలికి వెళ్ళేదాన్ని, నాకు అర్థం కాదని నువ్వు మనసులో అనుకుంటే నీ ఆలోచనే అడ్డవుతుంది తప్ప దేవుని వాక్యం అర్థం చేసుకోవాలన్న మనసు ఉంటే మీకు ఏ జ్ఞానము కూడా అర్థం కాకుండా ఉండదు. అన్నీ అర్థమైపోతాయి. దేవుడు అర్థం చేస్తాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు పరలోక సంబంధమైన ప్రతిదానిని ఈ భూమి మీద ఉన్న మనకి నేర్పాలనుకుంటున్నాడండి. పరలోక సంబంధమైన ప్రతిదాన్ని. భూమి మీద మీకు ఎంత జీవితకాలం దేవుడు ఇచ్చాడు? సుమారుగా నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80. అలా అనుకోండి. ఈ మధ్యలో 50కి వెళ్ళేవాడు వెళ్ళనివ్వండి. అధికముగా దుర్మార్గ పనులు చేసి తిరిగేవాళ్ళు కొందరు వెళ్ళిపోతారు. బుద్ధిహీనంగా తిరిగేవాళ్ళు కొందరు వెళ్ళిపోతారు. దేవుని కోసం యేసుక్రీస్తులా శ్రమను మించి చేయవలసిన దానికి మించి శ్రమ చేసి దేవునిలో చనిపోయే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తులా, జాన్సన్ విక్టర్ గారిలా. పోనీ వదిలేద్దాం. మనిషికి సుమారుగా దేవుడు సరాసరి ఎంత ఆయుష్ ఇచ్చాడు? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 ఏళ్ళే ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ శాశ్వతంగా ఉండొచ్చు కదా అంటే మనము ఈ లోకంలో శాశ్వతంగా ఉండవలసిన వాళ్ళం కాదు. మన లోకం ఏది? పరలోకం. పరలోకంలో ఉండవలసిన మనల్ని అసలు ఇక్కడ ఎందుకు పెట్టాడు అంటే పరలోకంలో ఎలా ఉండాలో ఇక్కడ నేర్చుకోవడానికి పాఠశాల ఇది. ఈ భూమి ఏంటో తెలుసా? నీకు 60 ఏళ్ళు ఇచ్చినా, 70 ఏళ్ళు ఇచ్చినా, 80 ఏళ్ళు ఇచ్చినా పరలోకంలో ఎలా ఉండాలో ఇక్కడ నేర్చుకోవడానికి దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. ఆ ప్రకృతి నీకు ఒక పాఠశాల. అందులో ప్రతిదీ పాఠం చెప్తుంటుంది. ప్రతిదీ. ఒక చెట్టును చూసి నువ్వు పాఠం నేర్చుకోవాలి. ఒక జంతువును చూసి నువ్వు పాఠం నేర్చుకోవాలి. ఇలాగ ప్రతిదీ నీకు పాఠం చెప్తూ ఉంటుంది. ఏ పాఠం చెప్తుంది? రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో నువ్వు తెలుసుకోగలిగింది, నీకు తెలియగలిగింది. అంటే మనిషి ఈ భూమి మీద ఉండగా దేవుని గురించి కొంత తెలుసుకోగలడు, కొంత తెలియపరచొచ్చు, అర్థం చేసుకోగలడు. అలా నువ్వు తెలుసుకోగలిగింది, తెలియశక్యమైంది ఏదో అది మనుషుల మధ్య విషదమై ఉన్నది. దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలనుకున్నది మీ మధ్య విషితమై ఉన్నదట. దేవుడే మీకు నాకు దాన్ని ఏం చేశాడు?
విశదపరిచాడు. విశదపరచడం అంటే వివరంగా చెప్పడం. విశదపరచడం అంటే మీకు అర్థమయ్యేలా మీ మధ్య ఉంచటం. దేవుడే మనుషుల మధ్య దానిని విశదపరిచాడు. ఎలా విశదపరిచాడు? దేవుడి గురించి తెలుసుకోవడానికి మనకున్న ఆ అవకాశాలు ఏంటి అంటే తర్వాత చెప్తున్నాడు. ఎలా విశదపరిచాడంటే ఆయన అదృశ్య లక్షణాలు తెలుసుకునే అవకాశం పెట్టాడు. ఏంటి అదృశ్య లక్షణాలు అంటే అనగా ఆయన నిత్యశక్తి. దేవుడి గురించి నువ్వు తెలుసుకోగలిగింది ఆయన నిత్యశక్తి తెలుసుకోగలవు. దేవత్వమును, దేవుని తత్వమును, దేవత్వమును తెలుసుకోగలవు. డైరెక్ట్గా ఆయన చూస్తానంటే ఇక్కడ కుదరదు. అది తెలియశక్యమైంది కాదు. అది నువ్వు తెలుసుకోగలిగింది. నీకు తెలియశక్యమైనది రెండు ఉన్నాయి. ఒకటి ఆయన అదృశ్య లక్షణాలు ఉన్నాయి, రెండవది నిత్యశక్తి ఉంది. దేవత్వం, ఆయన అదృశ్య లక్షణాలు నిత్యశక్తి ఒకటి, దేవత్వం ఒకటి. ఆయన శక్తి తెలుసుకోగలవు అర్థం చేసుకోవడానికి, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు కొన్నింటిని భూమి మీద పెట్టాడట. ఏంటవి? అవేంటో చెప్తున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన ఆయన నిత్యశక్తి కానీ ఆయన దేవత్వం కానీ సృష్టించబడిన వస్తువులను చూస్తుంటే ఆయన శక్తి అది ఆయన శక్తే అని ఆలోచించిన వాడికి అర్థమవుతుందట. అలాంటి ఏమన్నా ఉన్నాయంటే ఎందుకు లేవండి? ఏమండి, ఇక్కడ వెలుగుతున్న లైట్లు దానిలోనికి పవర్ వచ్చినంత వరకే వెలుగుతాయి. పవర్ ఆగిపోతే కరెంటు ఆగిపోతే కరెంటు కూడా తయారు చేస్తారు. ఆ కరెంటు ఉన్నంత వరకు ఇవి వెలుగుతాయి. కరెంటు అయిపోతే ఆరిపోతాయి. అంటే శక్తి అనేది వాడుతున్న కొద్దీ అయిపోతుంది. బ్యాటరీలో కూడా కరెంటే కదండి పవర్ నింపుతారు. బ్యాటరీలో కూడా పవర్ నింపుతారు. వాడి ఆ రిమోట్ కానీ ఆ గడియారం కానీ వాడి అందులో శక్తి అయిపోతుంది. శక్తి అయిపోయేసరికి ఏమవుతుంది? బ్యాటరీ ఆగిపోతుంది, గడియారం ఆగిపోతుంది, రిమోట్ పనిచేయదు. అంటే వాడుతుంటే శక్తి అయిపోతుంది. కరెంట్లో అంటే లైట్లో కనబడే కరెంట్ అయినా, లైట్ను వెలిగించే కరెంట్ అయినా. కానీ ఆకాశంలో సూర్యుడిని చూడండి, నిత్యము వెలుగుతుంది. దానికి పవర్ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లైట్లకు పవర్ సప్లై మనమే ఇచ్చాం. సూర్యుడికి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ప్రభుత్వాలు ఇచ్చే సమర్థత కలిగినవి కావు. మనిషి వాటికి పవర్ ఇవ్వట్లేదు. అక్కడ ఆలోచిస్తే నిత్యము వెలిగే ఆ సూర్యుడు దేవుని శక్తి నాకు వస్తుంది, ఆ శక్తితో నేను మండుతున్నాను. పాఠం చెప్పాడా? అలాంటి నిత్యశక్తి కలిగినవి ప్రకృతిలో ఉన్నాయి. భూమి 450 కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది. బండి కాస్త 10 కిలోమీటర్లు తిరిగి రావడానికి లీటర్ ఆయిల్ కావాలి. గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఈ భూమికి పవర్ ఎక్కడిది? ఇలా మనం ఆలోచిస్తే ప్రకృతిలో శక్తి కనబడుతుంది. ఆ శక్తి దేవుడిది. దేవుడు ఉన్నాడనడం చెప్పడానికి. రెండవది దైవత్వం, దేవుని తత్వం. ప్రకృతిలోని ప్రతిదీ అంటే దేవుని తత్వాన్ని తెలియజేస్తుంది. ఒక చెట్టుకు తెలిసింది ఏమిటంటే మనిషికి ఉపయోగపడటమే. దాని కొమ్మలు ఉపయోగపడతాయి, ఆకులు ఉపయోగపడతాయి, పండ్లు ఉపయోగపడతాయి, పువ్వులు ఉపయోగపడతాయి. ఏమంటే కొబ్బరి చెట్టు నువ్వు కాయలు కోసుకోవడమే కానీ దానికి ఏమైనా డబ్బులు ఇస్తావా? లేదు. అది నీ నుంచేమైనా ఆశిస్తుందా? లేదు. ఇవ్వడమే తప్ప తిరిగి తీసుకోవడం దానికి అలవాట్లేదు. పశువులు పెంచుకుంటారు మీరు, మేమేదో దానికి గడ్డేస్తున్నాం, మేమేదో దానికి తౌడు పెడుతున్నాం అని మీ వల్ల బ్రతుకుతున్నాయని ఫీల్ అవ్వకండి. మీరు వదిలేస్తే అడవికి వెళ్ళి ఇంకా బాగా బ్రతుకుతుంది. అడవిలో ఉన్నటువంటి అడవి దొన్నలను చూసారు ఎలా ఉంటాయో? మీ ఇంట్లో కట్టేసే దొన్నలను చూసారు ఎలా ఉంటాయో? ఎవరు బెటర్? దేవుడు బాగా పోషిస్తున్నాడు, నువ్వు బాగా పోషిస్తావా? గనుక నీ అవసరం కోసం నువ్వు నీ పెరట్లో కట్టేసుకొని నీ దొడ్లో కట్టేసుకొని నేను పోషిస్తున్నాను ఫీల్ అవ్వకు. ఏదేమైనా అవి నీకు ఉపయోగపడుతున్నాయి తప్ప నువ్వు వాటికి ఉపయోగపడటం లేదు. ఇవ్వడమే తప్ప తీసుకోవడం చేత కావట్లేదు వాటికి. అది దైవత్వం. అంటే ప్రతిదాన్ని దేవుడి లక్షణాన్ని తెలపడానికే పెట్టాడా అంటే అవును. ఇలా ఆలోచించుకుంటూ కాస్త ముందుకు వెళ్ళండి. సింహం. ఏమంటే సింహాన్ని ఎందుకు దేవుడు సృష్టించాడు ఒకసారి ఆలోచించండి. ఏంటి ఉపయోగం? ఆవులను పాల కోసం తీసుకొచ్చాడండి. తర్వాత ఒట్టిపోతే మాంసం, ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ. చెట్లు ఉన్నాయంటే పండ్లు ఉన్నంత వరకు తింటాం, పండ్లు కాయటం లేదంటే చెట్టు కొట్టేసి దాన్ని కలపగా వాడుకుంటాం. మరి సింహము, పులి అసలు వాటి పాలు తాగుతాం మనం? వాటిని ఎందుకు చేశాడు? ఒక సింహాన్ని ఎందుకు చేశాడు? అది కూడా నీకు పాఠం చెప్తుంది. ఏ పాఠం? సింహం అంటే దేనికి భయపడనే ధైర్యం, రాజు. దేవుని లక్షణం తెలియచేయడానికి అది ఒక ఆర్టికల్, అది ఒక థింగ్. అది దేవుని పాఠం తెలియచేసే ఒక ఆకారం. అది దేవుని గురించి ఏం తెలియజేస్తుంది? సింహము గర్జించను భయపడని వాడెవడు? యెహోవా గర్జించను భయపడని వాడెవడు?
దేవుని కోపం ఎలా ఉంటుందో, దేవుడు ఎంత భయంకరంగా ఉంటాడో అర్థం చేసుకోవడానికి నువ్వు భయపడే కొన్నింటిని ప్రకృతిలో పెట్టాడు. అది ఆయనకు అలవాటండి. ఇలా మీరు ఆలోచించగలిగితే ఒక ఎలుగుబంటి, దాన్ని ఎందుకు పెట్టాడండి? ఎలుగుబంటికి మనకేం పాఠం చెప్తుందండి అది? దాన్ని ఏం మనం వండుకొని తినాం? వ్యవసాయానికి ఎడ్ల బండికి గట్టి తీసుకెళ్ళాం దాన్ని. మరి దాన్ని ఎందుకు చేశాడంటారా? పిల్లలను ప్రేమించే విషయంలో ఎలుగుబంటి కంటే బెస్ట్ ఏది లేదండి, బెస్ట్ ఏది లేదు. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి గురించి రాస్తూ అంటాడు, మా పిల్లలను పోగొట్టుకొనినా ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖుని ఎదుర్కొనరాదంటే అర్థం ఏంటంటే, అన్నిటికంటే పిల్లలను బాగా ప్రేమించేది ఇది ఎలుగుబంటే. దావీదు గురించి మాట్లాడుతూ అంటాడు, నీ తండ్రి పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటి వలె రేగిన మనసుతో ఉన్నాడు దావీదు. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అంటే, పిల్లలను ఎలుగుబంటి ఎంత ప్రేమిస్తుందంటే, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి జోలికి సింహం కూడా వెళ్ళదు. అంత భయంకరంగా మారుతుంది అది, అంత భయంకరంగా మారిపోతుంది అది. అంటే దేవుని ప్రేమ ఎంత 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 ఎక్కువ ఉంటుందో తెలియజేయడానికి ఒక ఎలుగుబంటి ఉంది. ఇలా తన లక్షణాలను తెలపడానికి వస్తువుల్ని, మొక్కల్ని, జంతువుల్ని, పక్షుల్ని, తర్వాత ఆకాశంలోని వస్తువులు, చంద్రుడు కానీ సూర్యుడు కానీ నక్షత్రాలు ఆకాశ వస్తువులు అంటారు వాటిని. ఇలా అన్ని దేవుడి గురించి పాఠం చెప్తాయా నీకంటే? ఎస్. అలాగే ఆయన పెట్టిన బంధాలు కూడా పాఠం చెప్పడానికే. ఆయన పెట్టిన బంధాలు, నీకు పెట్టిన బంధాలు ఏంటా బంధం? భార్య భర్త. ఏ జీవరాశులకు లేని బంధం నీకెందుకు పెట్టాడు? జీవరాశులకు ఎందుకు లేవంటే, ఏమంటే అవి విస్తారంగా సంతానోత్పత్తి చేయాలి. చేపలు ఉన్నాయి నిజంగానండి, ఎన్ని కోట్ల 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 కేజీల చేపలు తెచ్చేసుకుంటాం, తినేస్తాం మనం. మీకు తెలుసు అసలు ఒకసారి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళండి, ఏంటండి ఇన్ని కోట్ల చేపలు ఎక్కడవండి, ఇన్ని కేజీలు ఒక విశాఖపట్నంలోని చేపలు పడతారంటే కాదు, ఒక చీరాల పడతారు, బాపట్ల పడతారు, ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ కారిడార్లోనే ఒక మచిలీపట్నం, ఎన్ని ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, ఎన్ని చేపలు పట్టి ఆ రాసులు చూస్తుంటే గొట్టలు 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 గొట్టలు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఎలా ఉంటే మరి దేశమంతటా, బంగాళాఖాతము తీరమంతా మన దేశమే ఎలా ఉంటే ప్రపంచ దేశాలు. అంటే మనిషి ఆహారం కోసం దేవుడు ఏం చేస్తుంటే వాటికి సంతానోత్పత్తే పని. వాటికి భార్య ఒకటే, భర్త ఒకతే భార్య, ఇలాంటి బంధాలు వాటికి లేవు. ఆ తర్వాత వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టుకొని ఒక చేపనే కందాం మన ఇద్దరం, ఆ రెండు నీలాగా మాట్లాడుకుని ఒక చేపనే కంటే నువ్వు ఒక చేప తెచ్చుకొని ఊరంతా వాసన చూపిస్తూ అప్పుడు వస్తారు సామ్రాజ్యమై ఒక మొక్కేవా. గనుక నువ్వు తృప్తిగా తినడానికి వాటికి దేవుడిచ్చింది ఏంటంటే బంధాలు గిందాలు పెట్టలేదు. అమ్మ మీ పని ఏంటంటే సంతానోత్పత్తి. పక్షులు అంతే, జీవరాశులు, మనిషి కోసం కోట్ల కోట్ల జీవరాశులు కావాలి గనక వాటికి ఏ బంధాలు లేవు. కానీ నీకు ఒక బంధం ఉంది. ఎందుకు ఇది పెట్టాడు? ఒక స్త్రీ ఒక పురుషుడు, వాటి మధ్య బంధం ఎందుకు పెట్టాడు అని ఆలోచిస్తే దేవుడండి రాయించాడండి. జాగ్రత్తగా వినాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31 నుంచి. ఏం తొందరపడొద్దు, ఎవరు చదువుతారు అని పోటీలో ఎవరికి మెడల్ ఇవ్వట్లేదు ఇక్కడ. నెమ్మదిగా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. ఈ హేతువు చేత, ఈ హేతు అంటే పైన ఏదో చెప్పాడు, హేతు అంటే కారణం అని, ఈ కారణం చేత అంటున్నాడు అంతే. ఈ హేతువు చేత అంటే ఈ కారణం చేత, ఈ కారణం చేత అంటే పైన ఏదో మ్యాటర్ చెప్తున్నాడు. ఏ మ్యాటర్ చెప్తున్నాడు అది కూడా చూద్దాం. వివాహ బంధం కలిగిన వారు, వివాహం చేసుకోబోయేవారు అందరు జాగ్రత్తగా వినండి. ముందు స్త్రీలకు చెప్తున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుడు అంటే ఎవరినంటారు? భర్తని. ఎవరికి లోబడాలి? మీ సొంత పురుషునికి. ఎలా లోబడాలి? ఎవరికి లోబడినట్లు లోబడమన్నాడు? నేనంటలేదు ఈ మాట. సాతాను ఏం చేసిందంటే ఈ భావజాలాన్ని సమాధి చేయడానికి, స్త్రీగా మేము ఈరోజు అన్నీ సాధిస్తున్నాం, మహిళా లోకం లేచింది, మేము సమానమే అన్నింట్లో, మేము లోబడిన అవసరం లేదు, దేవుని నియమానికి పూర్తి విరుద్ధమైన ఒక ఉద్యమాన్ని అపవాది జనాల్లో తీసుకొచ్చింది. ఆడవాళ్ళలో ఎవరెవరికి లోబడరు. నువ్వెంతంటే నువ్వెంత. ఎందుకు? అపవాది కదండి. దేవుని నియమానికి పూర్తి వ్యతిరేకంగా చేయటమే దాని లక్ష్యం. దేవుడేమన్నాడు? ప్రభువుని చూపిస్తున్నాడు అక్కడ. ప్రభువుకు నువ్వు లోబడతావు కదా. మేము ప్రభువుకు లోబడం అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఆడవాళ్ళు మేము ప్రభువుకు లోబడమండి, లోబడతారు కదా. అయితే అలాగే నీ భర్తకు ప్రభువుకు లోబడినట్టుగా లోబడన్నాడు. ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండండి. లోబడి ఉండడం అంటే అందరు ఉన్నప్పుడు ఏమండి కూర ఏం చేయమంటారు?
అని అడిగితే లోబడన్నట్ట. ఎవ్వరు లేకపోతే నాకు తెలుసులే కానీ నోరు మూసుకొని వండింది తిను. చూసారా, మనం అంతా అపరిచితులు. అందరుంటే ఒకలా, ఎవరు లేకపోతే ఒకలా. సొంత పురుషునికి లోబడి ఉండండి. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నలాగున. ఏంటండి, యేసు ప్రభుకి సంఘానికి ఉన్న బంధాన్ని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. క్రీస్తు సంఘానికి శిరస్సు, ఆ విషయం మనకు తెలుసు. క్రీస్తుదే ఎవరికి శిరస్సు? సంఘానికి శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. మళ్ళా క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సు. శిరస్సు అంటే సర్వ శరీరాన్ని నడిపించేది శిరస్సు. సర్వ శరీరాన్ని నడిపించేది శిరస్సు. అవునండి, మన తల, శిరస్సు అంటే తలలో ఉన్నటువంటి బ్రెయిన్ ఉందే, ఇది టోటల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఇది చెబితేనే చెయ్యి లెగుస్తుంది, ఇది చెబితేనే కాలు కదులుతుంది, ఇది చెబితేనే చూపు ముందుకెళ్తుంది, ఇది చెబితేనే మాట వస్తుంది, ఇది చెబితేనే అన్ని అవయవాలు కంట్రోల్ అండర్ బ్రెయిన్. ఇప్పుడు శరీరము నువ్వైతే నీ భర్త ఎవరు? శిరస్సు. దీనికి పోలిక ఏం చెప్పాడంటే, అమ్మ సంఘమునకు క్రీస్తు శిరస్సు ఉన్నలాగున మీకు మీ భర్తే శిరస్సు. క్రీస్తేమో శరీరానికి రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయమందు తమ స్వపురుషులకు లోబడవలెను. ఓకే, స్త్రీలకు చెప్పవలసిన బుద్ధి చెప్పాడు. కొంతమంది ఓవర్గా ముందు వెళ్ళిపోతారండి. మాకే చెప్పాడు, వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు పురుషుల్ని. మాట మాట్లాడండి. ఇద్దరు గొడవకు వస్తారండి. ఇద్దరు సేవకులు వస్తారు మా దగ్గరికి. నేను చేసే పని ఏంటంటే విడివిడిగా ఇద్దరిని కూర్చోబెట్టి, అలా ఎందుకు అనుకుంటున్నావు ఇలా అని అవతల వ్యక్తి మీద ఇతనికి ఒక సాఫ్ట్ ఒపీనియన్ రావడానికి, అలాంటి వాడు కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు అని మాట్లాడతాను. తొందరపాటు ఇక్కడ కూర్చున్నవాడు ఏమనుకుంటాడంటే, చూసావా అన్న అతను పక్షాన మాట్లాడుతున్నాడు. మళ్ళీ అతను వస్తాడు, అతనికి ఏం చెప్తానంటే, అతను నీ మీద అలాంటి ఉద్దేశం లేదు, అతను చాలా మంచివాడిని, అవతల వ్యక్తి గురించి ఇతనికి చెప్తాను. అలా చెప్పడం మంచిదా? లేదంటే వాడికి తానా అంటే తందాన బలికి నువ్వు అన్నట్టు అడు దుర్మార్గుడైన వీడి దగ్గర, వాడు వచ్చినప్పుడేమో వీడి గురించి వాడు అలాంటోడే అని వాడి దగ్గర. ఏ ఎండకు ఆ గొడుగు పట్టమంటారు? ఏం చేయాలి? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇద్దరి దగ్గర మంచి అయిపోవచ్చు. నువ్వేంటో నాకు తెలుసు బ్రదర్, ఆడు అలాంటోడే, సరే నేను చూసుకుంటా. ఇది దేవునికి విరుద్ధమైన మాట. చాలామంది ఈ వేలో వెళుతుంటారు. ఎందుకు? ఆడు కొట్టుకున్నా పర్లేదు, నేను ఇద్దరికి మంచిగా ఉండాలి, ఇద్దరిని మేనేజ్ చేయాలి, ఇద్దరిని మెయింటైన్ చేయాలి. అది కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, తర్వాత చాలా దారుణంగా ఉంటుంది. ఆ పద్ధతి తప్పు. ఇద్దరిని కలపాలనే ఉద్దేశంతో మాట్లాడేవాడు కంప్లైంట్ చేస్తున్నాడు అనుకోండి, నేను ఒప్పుకోను. బ్రదర్ అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, అతనిలో మంచి ఉంది అన్నాను అనుకోండి, వీడి వెంటనే తొందరపడిపోయి సంతోషం అన్న అతని పక్షాన్ని మాట్లాడుతున్నాడు. వీడు అపార్థం చేసుకుని వెళ్ళిపోతాడు. అతను వస్తాడు, అతనికి అలాగే ఇతని గురించి సాఫ్ట్గా చెప్పాను, ఇతను అపార్థం చేసుకుంటాడు. ఇద్దరికి చెడు ఆళ్ళు కొట్టుకొని మధ్యలో నన్ను కొట్టేస్తారు. బౌలరు బ్యాట్స్మెన్ కలిసి ఎంపైర్ను కొట్టినట్టు. గనుక దేవుడు స్త్రీలకు బుద్ధి చెప్పాడని వీళ్ళందరూ దేవుడి మీద అలగకూడదు. ఆ తర్వాత పురుషుడికి కూడా చెప్తున్నాడు బుద్ధి. ఏమంటున్నాడు? పురుషులారా మీరును మీ భార్యల్ని ప్రేమించండి. ఏమండి, గౌరవించటం గొప్పదా, ప్రేమించటం గొప్పదా? పోని గౌరవించడం కష్టమా, ప్రేమించడం కష్టమా? ఈ రెండిట్లో ఏది కష్టం చెప్పండి? మీరు గౌరవించడం కష్టం అంటారు, నేను ప్రేమించటం కష్టం అంటాను. గౌరవించడం ఏముందండి, ఆయన వెళ్తుంటే గుడ్ మార్నింగ్ అన్నాం అనుకోండి, అయిపోయింది. ప్రేమించటం ఎందుకు కష్టమో తర్వాత చదవండి. అటువలే పురుషులకేమో ప్రేమించమన్నాడు, స్త్రీలకు గౌరవించమన్నాడు, పురుషుల్ని ప్రేమించమన్నాడు. ఎంత కష్టమో చెప్తున్నాడు చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘమును క్రీస్తు ప్రేమించాడు. ప్రేమించినందుకు ఏం చేయవలసి వచ్చిందంటే ప్రాణము పెట్టవలసి వచ్చింది. ప్రేమిస్తే ఏం చేయాలి? ప్రాణం పెట్టడం కష్టమా, గుడ్ మార్నింగ్ చెప్పడం కష్టమా? ప్రేమించడం కష్టమా, గౌరవించడం కష్టం? ఇప్పుడు చెప్పండి. ప్రేమించడమే కష్టం. పురుషుడికి కష్టం ఇచ్చాడు. పైగా ఎలా ప్రేమించమన్నాడు తర్వాత చదవండి. క్రీస్తు కూడా తన సంఘమును ఎలా ప్రేమించంటే కళంకమైనను, ముడతైనను, మట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను ఏం చేశాడట? అర్పించేసుకున్నాడు, అప్పగించుకున్నాడు, చంపేసుకున్నాడు, ప్రాణం పెట్టాడు. పురుషులారా అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం
శరీరాన్ని ఎవడండి ద్వేషించేది? శరీరం ఎలా ఉన్నా ప్రేమిస్తామండి. ఎర్రగా ఉండే నా శరీరం అనుకోకుండా ఏదో రోగం వచ్చేసి నల్లగా అయిపోయింది అనుకోండి, ఇక్కడికి నా చేయి నరుక్కుంటాను అంటానా నేను? నరుక్కోగలనా? నల్లగా ఉన్న, తెల్లగా ఉన్న, పొట్టిగా ఉన్న, పొడవుగా ఉన్న, అబ్బా ఎవరి శరీరాన్ని వాళ్ళు ప్రేమిస్తారు. నల్లగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు కొన్ని డైలాగులు చెప్పడం వింటుంటాం. నా కలర్కేంటి ఒరిజినల్ నల్ల బంగారం, గ్యారంటీ కలర్, నల్ల నేరేడు బంగారం. నేను నల్లగా ఉన్నానని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరండి, ప్రేమిస్తారు. సొంత శరీరాన్ని మనం ప్రేమిస్తాం. నిజం చెప్పాలంటే మనం శరీరాన్నే మొదట ప్రేమిస్తాం. ఎవరైనా నాకంటే ఎక్కువ నువ్వే అంటే అది పచ్చి బూటకం, నమ్మకండి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే నీ భార్యని నీకంటే ఎక్కువగా ప్రేమించనలేదు. ఎందుకంటే నీకంటే ఎక్కువగా నువ్వు ఇంకోళ్ళని ప్రేమించవు, మొదట నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు. గనుక దేవుడు అన్నాడు, నువ్వేమి నీకంటే ఎక్కువ ప్రేమించకు భార్యని, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అలా నీ భార్యని ప్రేమించు. నీకంటే ఎక్కువగా ప్రేమించాల్సి వస్తే ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుణ్ణి. నీకంటే ఎక్కువ ప్రేమించాల్సి వస్తే ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. గనుక సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తావు? పురుషుడు భార్యను ఎలా ప్రేమించాలి? సొంత శరీరానికి రోగం వస్తే చంపేసుకుంటాడా? సొంత శరీరానికి మచ్చ ఏర్పడితే నరికేసుకుంటాడా? మరి భార్య చిన్న పొరపాటు చేస్తే విడాకులు ఇచ్చేస్తా. ప్రేమ ఎక్కడిది? గనుక వీళ్ళిద్దరి బంధం గురించి మాట్లాడుతూ సంఘమునకు క్రీస్తుకున్న బంధాన్ని ఎందుకు యాడ్ చేసి మాట్లాడుతున్నాడు అది మనం ఆలోచించాలి. ఇంకా కిందికి వద్దాం, అది కూడా చదువుదాం, 30 కూడా చదువుదాం. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు, ప్రతివాడు తనని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత, ఈ కారణం చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ హేతువు చేత అని ఒక ప్రవచనాన్ని తీసుకొచ్చి మాట్లాడాడండి ఇక్కడ. ఏంటా ప్రవచనం? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు అని. ఈ మర్మం గొప్పది. అంటే ఈ వాక్యం మనం ఎక్కడో చదివినట్లు గుర్తుంది. ఎక్కడ చదివామండి? ఆదికాండంలో 2వ అధ్యాయంలో 23, 24, 25 వచనాలు ఒకసారి చదవండి. ఆదాము ఇలా అన్నాడు, పోని తీని ఉండేవాళ్ళని. ఈ వాక్యము ఒకనాడు ఆదాము పలికిన వాక్యం అని అందరికీ తెలియాలి కదా. 2వ అధ్యాయం ఆదికాండం 24 నుంచి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమగుదురు. ఇది మనం అనుకున్నాం. అక్కడ ఆదికాండంలో చదివేసి భార్యాభర్తల గురించి మాట్లాడాడు. అంటే శరీర సంబంధంగా ఈ భూమి మీద ఒక స్త్రీ పురుషుల్ని, యవనస్తులు ఇద్దరిని కంబైన్ అంటే కలిపేటప్పుడు వారిరెవరి గురించి చెబుతున్నారని మనం అనుకున్నాం. జనరల్గా అది కూడా నిజమే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక మర్మం ఉంది అన్నాడు. ఎవరు? పౌలు. ఈ మర్మం ఉంది అంటే దాని వెనక్కి ఇంకేదో దైవ రహస్యం. మర్మం అంటే దేవుని రహస్యాలు, దైవ మర్మాలు అంటే దేవుని రహస్యం. దేవుడు ఇంకేదో నేర్పాలనుకున్నాడు. దైవ మర్మం అంటే దేవుడు ఇంకేదో, నీకు అర్థమైంది కాదు అసలు విషయం, ఇంకోటి ఉంది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘాన్ని గూర్చి చెప్పుచున్నాను అంటే, ఎప్పుడో ఆదాము అవ్వల దగ్గర వారిరువురు కలిసినప్పుడు ఆదాము నోట పలికిన ఈ మాట ఏదో ఈ భూమి మీద భార్యాభర్తల గురించి కాదు నాయనా, సంఘమును గూర్చి క్రీస్తుని గురించి. అక్కడ నా బుర్ర తిరిగిపోయిందండి. కనెక్షన్ అక్కడ ఉందా? ఎస్. ఏంటి ఆ కనెక్షన్? జీవరాశులకు వేటికి లేని ఒక బంధాన్ని మనుషులకు ఎందుకు పెట్టావయ్యా అంటే, ఆ బంధం వలన దేవునికి మనిషికి ఉన్న బంధం ఈ భూమి మీద మనుషులు అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు తండ్రి అండి. దేవుడు మనకెవరు? తండ్రి. తండ్రి అంటే ఏంటో, తండ్రి కొడుకు మధ్య బంధం ఎలా ఉంటుందో, తండ్రి కొడుకు అనే ఒక క్యారెక్టర్లు భూమి మీద ఉంటే కదా అర్థమయ్యేది. లేకుండా అర్థమవుతాయా? జీవరాశులకి తండ్రి తల్లి ఏమీ లేదు. ఏమంటే వాటికి పెళ్లి వివాహం లేదు, కుటుంబ వ్యవస్థ లేదు. పిల్లలను కొన్నాళ్ళు పెంచుతాయి, తర్వాత అవి పొడిచి కోళ్ళను చూడండి, పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాయి? అవి పొడిచి పంపించేస్తాయి. పక్షులంతే, జంతువులంతే వదిలేస్తాయి. వాటిలో ఆక్సిటోసిన్ హార్మోన్ దేవుడు పెట్టినంత వరకు సంరక్షిస్తాయి. ఆ తర్వాత వాటిని వదిలేస్తాయి. వాటికంటూ కుటుంబం ఏం లేదు, వెళ్ళిపోతాయి అవి. ప్రేమైన దేవుని పిల్లలారా,
మనుషుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ బంధం తండ్రి అనే బంధం, పర్టికులర్గా తల్లి అనే బంధం, భార్య అనే బంధం, పిల్లలనే బంధం ఎందుకు పెట్టాడంటే మనము దేవునికి పిల్లలం, ఆయన తండ్రి. ఈ రిలేషన్ నీకు అర్థం కావడానికి, ఆ అటాచ్మెంట్ అర్థం కావడానికే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు, పెళ్ళనే వ్యవస్థ. పరిశుద్ధ వివాహానికి, పరిశుద్ధ సంఘానికి ఉన్న రిలేషన్ చెప్తున్నాను నేను, సంబంధం ఏంటో చెప్తున్నాను. దేవుడికి మనిషికి ఉన్న బంధం, ఆయన పోల్చినటువంటి పోలికలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, మీరు మీ దేవుడైన యెహోవాకి బిడ్డలు అన్నాడు. అదే దేవుడు మరలా ఏమన్నాడు తెలుసా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే ఉన్నాడు అన్నాడు. ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? మనము దేవుని గొర్రె, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన మనకు కాపరి అన్నాడు. ఆ దేవుడే ఏమి రాయించాడో తెలుసా? మీరు వ్యవసాయము, నేను రైతుని, మీరు నా వ్యవసాయం, నేను వ్యవసాయకుణ్ణి అన్నాడు. ఆ దేవుడు ఏమి రాయించాడు తెలుసా? నేను మీకు రాజుని, మీరు నేను పరిపాలించే ప్రజలు అన్నాడు. ఏంటండి ఇన్ని రకాలుగా? ఆయన రాజు, మనం ప్రజలమా? లేదు ఆయన భర్త, మనం మా భార్య లెక్క? లేదు ఆయన తండ్రి, మనం పిల్లలమా? ఎందుకు ఇన్ని బంధాలతో చెబుతున్నాడంటే ఈ బంధాలన్నీ కూడా అటాచ్మెంట్ చూపిస్తాయి. ఒక తండ్రి తల్లి బంధం అటాచ్మెంటేగా పిల్లలతో. ఒక ప్రభువు ప్రజల బంధం ఉంది కదా, పరిపాలన అధికార బంధం ఉంది కదా. ఒక కాపరి గొర్రెలు బంధం ఉంది కదా. అయితే వీటన్నింటిలో ఘనమైన బంధంగా ఒక బంధాన్ని చెప్పాడు. ఏంటి ఆ బంధం? వివాహ బంధం. తల్లి కొడుకుల బంధం ఘనమైనదని చెప్పలేదు, మంచిది గొప్పదే, కానీ ఘనమైనదనే మాట దానికి వాడలేదు. తల్లి బిడ్డల బంధం, తండ్రి బిడ్డల బంధం, రాజు ప్రజల బంధం గొప్పదని లేదు, కాపరి గొర్రెల బంధం గొప్పదని లేదు. ఇవన్నీ బంధాలే, కానీ వీటన్నిటికంటే ఒక బంధం ఘనమైనది అన్నాడు. ఏంటా బంధం? ఎందుకో తెలుసా? తల్లిని తండ్రిని మధ్యలోనైనా నువ్వు విడుస్తావు. విడవమని చెప్పడం ఆయన ఉద్దేశం కాదండి. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొని అన్నాను, కానీ చాలామంది ఈ వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నారట కోడళ్ళ అత్త దగ్గరికి. చూడు, చదువుకో, పెళ్ళైన తర్వాత నా భర్త చుట్టూ తిరగమాకు, మా కాపురంలో చిచ్చు పెట్టమాకు. కొందరు అత్తలు సరిగ్గా కొడుకు కోడలేట కూర్చొని మధ్యలో కుర్చేసి కూర్చుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారు అత్తలు? వీళ్ళకేం అర్థం కాలేదు, అత్తలకి ఏం అర్థం కాలేదు, కోడళ్ళకి ఏం అర్థం కాలేదు. ఈ కోడళ్ళు ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి, ఇదిగో తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్న నేను ఉంది గనక ఇక నువ్వు మీ అబ్బాయి జోలికి రాకూడదు. కొంతమంది తల్లిదండ్రులు వదిలించుకోవడానికి ఈ వాక్యాన్ని వాడుకుంటున్నారు. ఒక ఆయన పెద్ద మనిషి వచ్చాడు, క్రైస్తవుడే, పెద్ద మనిషి వచ్చి, అమ్మా దేవుడే చెప్పాడు పెళ్ళైన తర్వాత భార్యను హత్తుకుంటాడని, ఇక మీరు వదిలేయండి, ఆశీర్వదులుకోండి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేయమని బైబిల్ చెప్పిందా? బైబిల్ సరిగా అర్థం చేసుకోక దానికి నామర్థ తీసుకొస్తున్నారు, అవమానం చేస్తున్నారు. తన తల్లిని ముదిమియందు నిర్లక్ష్యం చేసిన వాడు ఎవడో వాడు శాపగ్రస్తుడు, అది బైబిల్ చెప్పింది. తన తల్లిని తండ్రిని దూషించేవాడి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టి దూషించిన వాడు కన్నులు లోయకాకులు పీకుతాయి. తన కుటుంబమును సంరక్షింపకపోయిన వాడు అవిశ్వాసి కంటే మరి చెడ్డవాడు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలిపెట్టమని బైబిల్ చెప్పలేదు. మరి తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకోవడం అంటే అది నీ గురించి కాదు, ఎవరి గురించి తెలుసా? ఈ మర్మము గొప్పది. ఈ మర్మము ఎవరి బంధం ఇది అంటే దేవునికి సంఘానికి ఉన్న బంధం. యేసుక్రీస్తును చూడండి, పరలోకమును తండ్రిని విడిచి వచ్చేసాడు. ఈ భూమి మీద ఆయనకి తండ్రి కాదు, ఎవరున్నారు? తల్లి ఉంది కదా, శరీర సంబంధంగా. ఆ తల్లిని విడిచాడు అంటే తిండి పెట్టలేదనో, విడిచాడు అంటే ఆలనపాలన చూడలేదని కాదండి. సంఘమును ప్రేమించి పరలోకమందున్న దేవునికి విడిచి ఈ భూమి మీద ఉన్న తల్లిని ఇంటి విడిచి సంఘం కోసం ఆయన బ్రతికిన విధానం గురించి మాట్లాడుతూ ఇది క్రీస్తుకి సంఘానికి ఉన్న బంధం గురించి చెప్తున్నాడు. అంతేగాని పెళ్ళైన ప్రతివాడు తల్లిదండ్రులను వదిలేయమని కాదు. ఏమండి, ఇంతకీ బంధం, ఈ వివాహ బంధం ఎందుకు పెట్టాడంటే ఆయన అనుకున్న ఒక గొప్ప బంధం ఈ ప్రపంచానికి అర్థం కావాలి. ఏంటి ఆ గొప్ప బంధం? సంఘమునకు క్రీస్తుకి ఉన్న బంధం. సంఘమునకు క్రీస్తుకున్న బంధం ఎలాంటిదంటే భార్యాభర్తల బంధం అని చెప్పాలనుకున్నాడు. భార్యాభర్తల బంధం ఎలాంటిది అంటే ఆయనే చెప్పాడు. భార్యాభర్తల బంధం అంటే తండ్రిని వదిలేసినట్టు మధ్యలో వదిలేయడానికి లేదు, అన్నదమ్ములను విడిచిపెట్టినట్టు మధ్యలో విడిచిపెట్టడానికి లేదు. జీవిత కాలం అంతా విడిచిపెట్టడం అనే మాట లేకుండా కలిసి ఉండవలసిన బంధం ఏది? భార్యాభర్తల బంధం. అంటే తల్లైన చివరి వరకు కలిసి ఉండదేమో,
తోడబుట్టిన వాడైనా చివరి వరకు కలిసి ఉండడేమో. జీవితాంతం నీతో కలిసి ఉండేది నీ భర్త, నీ భార్య. చివరి వరకు ఉండే బంధం ఏది? కడుపును పుట్టిన పిల్లలైనా చదువుకున్న తర్వాత బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు ఉద్యోగాల కోసం. కొడుకులైతే, కూతుళ్ళు అయితే మధ్యలో ఏదో ఒక రోజు పెళ్లి చేసేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా ఉండిపోయేవాళ్ళు, చావుదాకా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? భార్య లేదా భర్త. గనుక చివరి వరకు నిలిచే ఈ బంధం చివరి వరకు ఎంత బలంగా ఉంటుందో దాన్ని ఎందుకు దేవుడు డిజైన్ చేశాడు ఈ భార్యాభర్తల బంధాన్ని అంటే, సంఘానికి దేవుడికి ఉన్న బంధం ఎలాంటిదో నువ్వు అర్థం చేసుకోవడానికి ఈ బాధ్యత పెట్టాడు, ఈ బంధాలు పెట్టాడు. గనుక తల్లి పాత్ర ఎందుకు సృష్టించాడంటే, తల్లిలా నేను ప్రేమిస్తాను, అది నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు తల్లినిచ్చాడు. తండ్రి పాత్రను ఎందుకు నీకు ఇచ్చాడంటే, నేను తండ్రిలా ప్రేమిస్తాను, అది నువ్వు అర్థం చేసుకోవడానికి నీకంటూ ఒక తండ్రి పాత్ర. భర్తలా ప్రేమిస్తాను, అది నీకు అర్థం కావడానికే భర్త అనే ఒక పాత్రను. భార్య జీవితాంతం తోడుంటుంది, భర్తకు లోబడి ఉంటుంది. నువ్వెలా ఉండాలో అది నీకు అర్థం కావడానికే భార్య అనే పాత్రను సృష్టించాడు. అందుకే పరిశుద్ధ బంధం, జీవరాశులకు లేని ఈ పవిత్ర బంధం, పరిశుద్ధ బంధం ఎందుకు మనిషికి పెట్టాడంటే, ముందు క్రీస్తు సంఘం. ఆ బంధం ఈ ప్రపంచం అర్థం చేసుకోవడానికి ప్రారంభ మనిషి నుంచి వివాహ బంధంలో ఒక చక్కటి రిలేషన్షిప్ని మనిషికి అలవాటు చేశాడు. అందుకే ఏ రిలేషన్షిప్ విడిపోయినా మాట్లాడలేదు, కానీ నేను భార్యకు పరిత్యాగ పత్రిక ఇస్తా అని ఎవడైనా అన్నాడా, వాళ్ళకి ఎంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడో అది చూసి ముగించేసుకుందామండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. 14. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. ఆయన అన్యాయం, విసర్జించడం అనే మాటే అన్యాయం, విడాకులు అనే మాట అన్యాయం. కారణం ఏదైనా కావచ్చండి. చాలామంది అండి తప్పుడు ఉపమానాలు వాడుతున్నారని తెలిసింది. తప్పుడు ఉపమానాలు. తప్పు చేయమని ఎవరు అనరండి. తప్పు చేయమని ఎవరన్నా అంటారండి? యేసుప్రభు కూడా, అమ్మా ఇక నుండి నీవు పాపం చేయకమ్మా, పాపం చేయకు. ఆమెను స్వీకరించాడా, పంపించేశాడా? స్వీకరించి. నిజంగా అండి, పాపం చేసిన వాళ్ళని స్వీకరించకూడదనే ఒక సిద్ధాంతం దేవుడు యేసుప్రభు పెట్టుకుని ఉంటే మీలో ఎవరైనా పరలోకానికి వస్తారా? పాపం చేయని వాళ్ళు, నేను స్వీకరించని వాళ్ళని అర్హులు కాదు అని దేవుడు ఒక సిద్ధాంతం పెట్టుకుంటే, నేను పరలోకానికి వెళ్ళను, మీరు పరలోకానికి వెళ్ళను. అసలు ఈ భూమి మీద ఎవ్వడు పరలోకానికి, ఆయనే మనలో లోపాలని, మనలో పాపాలని, మనలో ఏమంటారు దాన్ని, కళంకమైనను, మడతైనను, మచ్చైనను ఏదున్న వాక్యముతో తన రక్తం ఇచ్చి కడుగుకుంటే, అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరి విషయంలోనైనా, నీ సహోదరుడి విషయంలోనైనా, నీ సహోదరి విషయంలోనైనా, నీ భర్త విషయంలోనైనా, నీ భార్య విషయంలోనైనా క్షమించేటట్టుగా ఉండాలి. కానీ ఒక ఆయన అంటున్నాడటండి, మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ప్లేట్లో భోజనం పెట్టి, తినండి, కడుపు నిండా తినండి, ఇప్పుడే మా కుక్క తింది అందులో అని అంటే నువ్వు తినగలవా? ఏం పోలికలు చెప్తున్నారండి. అలా అనుకుంటే మన జీవితాలను కూడా సాతాన్ అనే కుక్క తింది. యేసుప్రభు కడిగాడా, కడగలేదా? ఈ సాతాన్ అనే కుక్క తిన్న ఈ జీవితం నాకు వద్దంటే మీలో ఎవరు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళగలరు? నువ్వు వెళ్ళగలవా? నేను వెళ్ళగలనా? ఎందుకు ఈ మాట చెప్తానంటే, భార్యను ఎలా ప్రేమించాలో చెప్పాడు. క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో పురుషుడు భార్యని అలా ప్రేమించాలి. అందుకే పరిత్యాగ పత్రిక ఇస్తానంటే ఏ కారణం? ఇదిగోండి నాకు ద్రోహం చేసింది. మరి నువ్వేం చేసావు దేవుడికి? నువ్వు చేసింది ద్రోహమే. మరి నిన్ను దేవుడు స్వీకరించలేదా? ఒక మాట చెప్పాలంటే, ఒక తప్పుడు అడుగు భార్య వేసిన, లేదా ఒక తప్పుడు అడుగు భర్త వేసిన, భర్త తప్పుడు అడుగు వేశాడంటే బాధ్యత భార్యది కూడా ఉంది, తప్పు భార్యది కూడా ఉంది. భార్య తప్పుడు అడుగు వేసింటే భర్తది కూడా తప్పు ఉంది. వాక్యములో ఇద్దరు దేవుని సేవలో ఉంటే ఏ తప్పు జరగదు. అందుకే పొరపాట్లు చేసేది మీరు, నిందించేది ఎదుటి వాళ్ళన. అందుకే దేవుడు అన్నాడు, పరిత్యాగ పత్రిక యెహోవాకి అసహ్యం. మీరేదో నీతిమంతులైనట్లు మీ కంట్లో దూలం ఉంచుకొని అవతల వాళ్ళ కంట్లో ఏం చూస్తారు మీరు? నలుసు. అందుకే నీ యవ్వన కాలమందు నీకు భార్య అయిందే, ఆమె పక్షంగా నేను వ్యాజ్యం ఆడతాను. ఆయన నిలబడితే నువ్వేమన్నా ఆయన ఆర్గ్యుమెంట్ని తట్టుకోగలవా? ఆయన ఏమడుగుతాడు? ఫస్ట్ నువ్వంత నీటుగాడివా అని అడుగుతాడు. నువ్వెంత పవిత్రుడివా, నీ చిట్టా చూపిమంటావా అన్నాడు అనుకోండి, ఏమవుతావు? అబ్బా దేవుడు అలా చెప్పాడు కాబట్టి ఇప్పటి నుంచి మా ఇష్టానుసారం ఉంటాను అని ఆడవాళ్ళు అనుకున్నారా? వేసేస్తాడు, జాగ్రత్త. మా పక్షాన ఉన్నాడు కాబట్టి పర్లేదు అనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఏమంటున్నాడు చదవండి. అది నువ్వు పెళ్లి చేసుకొని
అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షముగా యెహోవా సాక్షి అయినను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగూ బా ఈ మాట అండి, నాకు ఎవరైనా వాక్యం అర్థమైతే చంపపెట్టండి మాట. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వాడిలో ఎవడైనా తన భార్యకు విడాకులు ఇచ్చాడా? నీ కాపురం ఎన్నాళ్ళు? 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 60 ఏళ్ళ వరకు. 60 ఏళ్ళ నుంచి 25 తీసేయండి, ఎన్ని సంవత్సరాల కాపురం ఇది? 40, 45. 45 ఏళ్ళ కాపురానికే మధ్యలో విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళదాం అనుకుంటున్నావే. 930 సంవత్సరాల కాపురం ఆదాముది. ఎవరితో? ఒక్కతే. ఆదాము ఏమన్నా అవ్వని విడిచిపెట్టాడండి? అబ్రహాము శారాన్ని విడిచిపెట్టేశాడా? చెప్పండి. నీతిమంతులు కొంచెముగా దైవాత్మ నొందిన వారిలో ఎవరైనాను ఎలాగూ చెయ్యలేదు. ఒకడు ఎవడైనా పొరపాటు చేసిన ఏం జరిగాను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోండి. యవ్వనమున పెండ్లి చేసుకుని మీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అసహ్యమైన క్రియ. ఎందుకంటే ఈ బంధం పెట్టిందే క్రీస్తుకి సంఘానికి ఉన్న బంధాన్ని అర్థం చేసుకోవడానికి. ఏదైతే ఉన్నతమైన పాఠంగా నీకు ఉండాలనుకుంటున్నావు అందులో లోపం ఉంటేలా? లోకానికి భార్యాభర్తల బంధం పవిత్రమైనదిగా ఉంచండి అని ఎందుకన్నాడో తెలుసా? శాశ్వతమైనదిగా ఉంచండి, విడాకులు ఇవ్వకండి అని ఎందుకన్నాడో తెలుసా? క్రీస్తుకి సంఘానికి ఉన్న బంధం అలాంటిది. క్రీస్తుని ఎవరు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. గనుక పవిత్రమైన బంధానికి, పరిశుద్ధ వివాహానికి, పరిశుద్ధమైన సంఘానికి ఉన్న బంధం ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోవాలి. పరిశుద్ధ సంఘమునకు క్రీస్తుకున్న బంధాన్ని లోకం అర్థం చేసుకోవడానికి దేవుడు ముందుగా చేసిన ఒక చక్కటి ప్రయోగమే వివాహ వ్యవస్థ. అది జంతువులకు లేదు, నీకుంది. దానిని బట్టే దేవునికి ఎలా లోబడాలో ఒక భార్య భర్త విషయంలో ఎలా నేర్చుకుంటుందో అలాగ క్రీస్తు విషయంలో ఉంటుంది, ఉండాలి. ఇది మహత్తుగల దేవుని సంకల్పం. ఏదో 4 మాటలు మిమ్మల్ని నవ్వించో, ఏదో 4 సార్లు హల్లెలూయా చెప్పించి వెళ్ళిపోతే ఉపయోగం లేదండి. ఆయన రాసుకున్న, ఆయన వ్రాయించిన పరలోకపు సంకల్పం అర్థం చేయించటమే నా బాధ్యత. మీరు పదే మరలా చదవండి, వినండి, ఆలోచించండి. పవిత్రమైన మీ బంధాన్ని దేవుని కొరకు నిలబెట్టుకోండి.